హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. 120 లెక్క కుదిరింది, సమస్య తీరింది. మిస్టర్ సీఎం విజయ్. టీవీకే 107, కాంగ్రెస్ 5, లెఫ్ట్ 4, వీసీకే 2, ఐయుఎంఎల్ 2, మొత్తము 128. లేఖ ఇచ్చిన గవర్నర్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం. నేడే ప్రమాణ స్వీకారం. ముహూర్తం ఉదయం 10 గంటలకు. వేదిక నెహ్రూ ఇండోర్ స్టేడియం. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్న విజయ్. ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో భద్రత ఇవ్వలేమన్న పోలీసులు. ఉదయమే ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని గవర్నర్ సూచన. సరేనన్న దళపతి. హాజరు కానున్న రాహుల్ గాంధీ. కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ. బస్తాకు ₹2 ఇస్తేనే లారీ అన్లోడ్. రైతుల నుంచి వేలల్లో అదనపు వసూళ్లు. క్వింటాలకు 7.5 కిలోల ధాన్యం కోత పెడుతున్న వైనం. పట్టని మిల్లర్ల దోపిడీ. 20 రోజులైనా కాంటాకెక్కని వడ్లు. కొనుగోలు లేక వర్షాలకు కళ్ళాల్లో మొలకెత్తుతున్న ధాన్యం. మిల్లర్లకు మేలు చేసేలా అధికారుల తీరు. పైగా కొర్రీలు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్. అండర్ పాసులు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తాం. ట్రాఫిక్ నియంత్రణకు రహదారుల విస్తరణ ఒకటే సరిపోదు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ పునర్జీవ ప్రాజెక్టు విప్లవాత్మక నిర్ణయమని కమిటీ కితాబు. బీజేపీయే మాకు మొదటి శత్రు. దానిని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలి. బీజేపీని వ్యతిరేకించే విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పోరాటంలో భాగస్వాములే. ఆ పార్టీని ఎదుర్కొనేందుకు ఎవరితోనైనా చర్చలకు సిద్ధం. బెంగాల్ మాజీ సీఎం మమతా పిలుపు.